ఏదైనా ఇవ్వచ్చు. ఎవరికైనా ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచించి జిల్లాల విభజన చేపట్టింది. ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వాళ్ళని, ఎందుకంటే ప్రతి ఏరియాలో జిల్లా విభజనలో ఉన్నప్పుడు అన్ని మండలాల ప్రజలతోటి, వాళ్ళ నగరాల ప్రజలతోటి అందరితోటి చర్చించి వాళ్ళ సాధక బాధకాలు విని, ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆలోచించినా ప్రజలు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు అనే విధంగా వాళ్ళ కోణాలని వాళ్ళ అబ్జెక్షన్ అన్ని తీసుకొని అందరికి అనుకూలంగా జిల్లాల విభజన జరిగింది. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయడం అనేది అసలు అర్థం కాలేదు. చాలా ఇప్పుడు ఏమంటున్నారు, చిన్న లీడరో పెద్ద లీడరో ఎవడో ముక్కుముఖం తెలియనోడు వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు వారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. అసలు వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ స్థాయి ఎంత? స్థాయి అంటే మేజర్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ తెలివితేటలను బట్టి ఉంటదేమో, కానీ అసలు ఆయన ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు రాజకీయాలలో లేరు. అసలు ఆయన ఇలా సీఎం అయ్యారు. మరి అంత సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు ఆయన పాయింట్ లో సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన వారు. సికింద్రాబాద్ అనేది ఒక ఘన చరిత్ర ఉన్నది. ఇంతకుముందు కూడా అందరు ఏమంటున్నారు అంటే 10 ఏళ్ల కల్లా ఎందుకు అడగలేదు సికింద్రాబాద్ అంటే, హైదరాబాద్ సిటీ పేరు మీద ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలుగానే పిలువబడినాయి, కానీ దానికి సపరేట్ ఐడెంటిటీ లేకుండా ఏం లేదు. సికింద్రాబాద్ కి సపరేట్ ఐడెంటిటీ ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, సికింద్రాబాద్ లో ఉన్న చాలా ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజ్గిరి లో కలిసి సికింద్రాబాద్ అస్తిత్వం లేకుండా చేద్దాం అనేది ప్రభుత్వము ఆలోచన. దాన్ని ఎవరైనా వ్యతిరేక, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి, మాజీ మంత్రి, ప్రజానాయకుడు, వారే కాకుండా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఎవరికి కూడా ఈ ఆలోచన కరెక్ట్ గా అనిపించలేదు కాబట్టి నిరసన కార్యక్రమం చేపట్టింది.